నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. త్రివిక్రమ్ ఇంకా అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో పౌరాణిక నేపథ్యం నుంచి ఒక సినిమా వస్తుందని చెప్పేసి గతంలో కొన్ని వార్తలు విన్నాం. అది నిజం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే త్రివిక్రమ్ ఇంకా అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో సినిమా వస్తుంది. అది కూడా పురాణ నేపథ్యంలో వస్తుంది, అంటే పౌరాణిక నేపథ్యంలో వస్తుంది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా వచ్చాయి, కానీ ఇప్పుడు ఇది ఖచ్చితంగా కన్ఫర్మ్ అన్నట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అంటే వారు మొదట ప్రకటించింది అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా, ఒక పౌరాణిక సినిమా చేయబోతున్నాం. అది కూడా దేవతల సైన్యాధ్యక్షుడైనటువంటి కార్తికేయుడి కథతో సినిమా తీయబోతున్నాము. ఇప్పటి వరకు తెలుగు తెర మీద కాదు, భారతీయ తెర మీద రాలేదు ఈ కథ. దీన్ని మేము తెర మీద ఆవిష్కరించబోతున్నామని చాలా కాలం క్రితమే ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తప్పుకుని ఆ ప్లేస్లోకి ఎన్టీఆర్ వచ్చాడు అని అర్థమైంది. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా దాదాపు ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్లో ప్రకటించాడు. ఎన్టీఆర్తో మేము ఒక పౌరాణికం తీయబోతున్నాము అని. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో పౌరాణిక కథ తెరకెక్కబోతోంది అని స్పష్టంగా చెప్పేశారు. చెప్పిన తర్వాత అది ఎప్పుడు మొదలవుతుందా అని అనుకుంటూ ఉన్నారు అందరూ. అయితే ఎన్టీఆర్ ఆల్రెడీ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి అది అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. అలాగే దేవర 2 ఉంటుంది అని ఆ మధ్య ప్రొడ్యూసర్లు చెప్పారు. సో ఆ 2 ప్రాజెక్టుల్లో ఒకటి కంప్లీట్ చేసి కొంత కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ వస్తాడు అని కూడా చెప్పారు. ఇది పౌరాణిక నేపథ్యం. ఎన్టీఆర్ పౌరాణికం అనే దానికి తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. అంటే సీనియర్ ఎన్టీఆర్, ఆయన పౌరాణికాలు, ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి పౌరాణికాలు, ఆయన ప్రొడ్యూస్ చేసిన పౌరాణికాలు, ఆయన నటించిన పౌరాణికాలు, అదంతా ఒక చరిత్ర. తెలుగు సినిమా పురాణ పాత్రలు అనగానే గుర్తొచ్చేది ఆయనే. కాబట్టి ఆ జ్ఞాపకాలను తిరిగి రేపటం ద్వారా తాతగారిలాగే మనవడు కూడా ఒక పౌరాణిక సినిమా చేయబోతున్నాడు అనేది ఆడియన్స్కి కొంత కనెక్టివిటీ వస్తుంది ఆటోమేటిక్గానే. ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అంటే తను ఎలా పెర్ఫామ్ చేస్తాడు అని. యమదొంగ అనే సినిమా సక్సెస్ అందుకే, అదే రీజన్. అలాంటి ఒక ఎలిమెంట్ను వాడుకుందాం అనుకున్నారు. గతంలో పౌరాణిక చిత్రాలకి పౌరాణిక బ్రహ్మ అని పిలిపించుకున్నటువంటి కమలాకర కామేశ్వరరావు గారు ఆయన డైరెక్టర్. ఆయన పౌరాణిక చిత్రాలు చాలా అత్యధికంగా తీసినటువంటి డైరెక్టర్ గారు. ఆయన కూడా వదిలేసినటువంటి ఒక సబ్జెక్ట్ నేను చేయబోతున్నాను అని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పుకున్నాడు. ఇది ఎన్టీఆర్తో ముందుకు వెళ్ళబోతోంది అని కూడా చెప్పుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు సడన్గా మళ్ళీ అల్లు అర్జున్ వచ్చాడు. అంటే ఇంకా ఎన్టీఆర్ గారు తప్పుకున్నట్టేనా? పూర్తిగా తప్పుకున్నట్టే. అలాగే బ్యానర్ కూడా బ్యానర్ గతంలో అనుకున్న బ్యానర్ కాదు ఇది. అంటే హారిక హాసిని బ్యానర్లో ఈ సినిమా రాబోతోందని ఇప్పుడు చెప్పారు. అవును సార్. ఇంకా ఇంతకు ముందు గీతా ఆర్ట్స్ 2 అన్న. అదే ఇప్పుడు అది కాదు. ఇప్పుడు హారిక హాసిని, అంటే అప్పుడు హారిక హాసిని లేదు, వాళ్ళ సిస్టర్ కన్సర్న్ ఉంది ఒకటి, సితారా అని, సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ. ఆయన ప్రొడ్యూసర్గా ఆ బ్యానర్లో సినిమా వస్తుందని చెప్పారు. ఆయనకి బాబాయ్ అవుతాడు ఈయన. ఎవరు? చిన్నబాబు గారు. ఆయన నాయకత్వంలో, రాధాకృష్ణ గారు, ఆయన నాయకత్వంలో ఇప్పుడు ఈ సినిమా ఉండబోతోంది అని ప్రకటన. తాజా ప్రకటన ప్రకారం అది సితారా ఎంటర్టైన్మెంట్స్లో కాదు, ఈ హారిక హాసిని గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి అనేది వార్త. త్రివిక్రమ్ గారే డైరెక్టర్. అంటే త్రివిక్రమ్ ఈ జనరేషన్కి అనుగుణమైనటువంటి పద్ధతుల్లో ఈ టెక్నాలజీని వాడుకుంటూ ఒక సమగ్రమైనటువంటి పౌరాణికాన్ని తీసి తద్వారా తన టాలెంట్ని ప్రపంచానికి చెప్పుకోవటం అనే కార్యక్రమం ఏదో ఉంది ఆయన కసరత్తు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ కథలతో వెడితే తప్ప పెద్ద హీరోలు ఎవరు కనెక్ట్ కారు. మీరు ఏ పెద్ద హీరో, అది ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఎవరి దగ్గరికైనా
ఈవెన్ నాని దగ్గరికి వెళ్ళాలన్నా, నాని ఇలాంటి వాడిని అప్రోచ్ అవ్వాలన్నా కానీ ఒక పాన్ ఇండియా మార్కెట్ ఉన్న కథ చెప్పాలి వాళ్ళకి. అప్పుడు మాత్రమే వాళ్ళు దిగుతారు. ఎందుకంటే వాళ్ళ రెమ్యూనరేషన్లు కూడా ఆ మార్కెట్ ఉంటే తప్ప వర్కౌట్ అవ్వవు. 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్లు అడుగుతున్నారు ఈ హీరోలు. ఈ లెవెల్ రెమ్యూనరేషన్లు ఇవ్వాలంటే పాన్ ఇండియా మార్కెట్ ఉండాలి. త్రివిక్రమ్ గారు ఇప్పటివరకు పాన్ ఇండియా మార్కెట్ సినిమాలు చేయలే. ఆయన చేసినవన్నీ లోకల్ మార్కెట్ సినిమాలే. ఇప్పుడు చేయబోతున్నటువంటి వెంకటేష్తో చేయబోతున్న సినిమా కూడా లోకల్ మార్కెట్ సినిమానే. కాబట్టి తనని తాను పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ చేసుకోవటానికి రాజమౌళి గారు అలాగైతే జానపద బాణిని ఎంచుకున్నాడు బాహుబలి అనే పేరుతో, ఈయన పురాణాన్ని ఎంచుకున్నాడు. ఒక పౌరాణిక చిత్రంతో అంటే పౌరాణిక చిత్రానికి ఈ కథ అందరికీ తెలుసుని కథే, కాకపోతే తెర మీద రాలా. కుమారస్వామి కథ ఇది, ఒక రకంగా కుమారస్వామి కథని చెప్పబోతున్నారు. అందులో ఆయనకి భార్య ఉంది, హీరోయిన్ ఉంది, వల్లి ఆ క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ ఎవరితో చేయిస్తారో చూడాలి. ఏది ఏమైనా కానీ పర్ఫెక్ట్, అంటే హీరోయిజం ఉంటుంది, యుద్ధాలు ఉంటాయి, దాంతోపాటు రొమాన్స్ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక పురాణ కథ ఇది. కాబట్టి దీనికి డెఫినెట్గా తెర మీద ఒక మంచి ప్లేస్ దొరుకుతుంది అని ఆయన నమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు పాన్ ఇండియా అని చూసుకున్నట్టయితే పౌరాణికాలు ఇక్కడ మనకి సౌత్ స్టేట్స్ లో బాగా ఉంటాయి, కానీ నార్త్ లో అంత గిట్టుబాటు అవుతుంది అంటారా సార్? మరి అవుతుంది కదా. రామాయణం అనేటువంటి టీవీ సీరియల్ అది నేషనల్ నెట్వర్క్ లోనే పెద్ద హిట్ కదా. మహాభారతం కూడా వాళ్ళు తీసి హిట్ కొట్టారు కదా. రామానంద సాగరు, చోప్రా వీళ్ళందరూ పౌరాణిక సినిమాలు తీసి పెద్ద విజయాలే సాధించారు. అక్కడ కూడా పౌరాణికాలు వచ్చాయి. కాకపోతే కంపారిటివ్గా తెలుగు పౌరాణికాలకి ఒక స్థాయి ఉంది, అంటే ఒక గుర్తింపు ఉంది. పౌరాణికాలు చేయాలంటే తెలుగు వాళ్ళే అనే అభిప్రాయం కలగడానికి ఎన్టీ రామారావు గారు కొంత కారణం. నిజానికి ఆయనతో పురాణ పాత్ర చేయించడం కోసం హిందీ సినిమాల దర్శకుడు నిర్మాత అయినటువంటి శాంతారాం గారు అప్రోచ్ అయ్యాడు ఎన్టీఆర్ని. ఏది దుష్యంతుడు క్యారెక్టర్ ఈయనతో చేయించాలని, స్త్రీ అని సినిమా తీశాడు ఆయన. అభిజ్ఞాన శాకుంతలాన్ని తీయాలనుకున్నప్పుడు ఈయన అప్రోచ్ అయ్యాడు వచ్చి. ఈయన బాంబే వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టులో హోల్డ్ అయిపోతే ఇక్కడ సినిమాలు నాశనం అయిపోతాయి, అనవసరంగా వీళ్ళందరినీ సఫర్ చేసిన వాడిని అవుతాను అని అనుకుని నో చెప్పాడు రామారావు గారు. నో చెప్తే ఆయన అలా కాదు, అక్కడ అంటే మెడ్రాస్లో చేస్తాను అని ఉంటే ఆయన కొంత కన్విన్స్ అయి ఉండేవాడేమో. ఆయన బాంబే అనేసరికి ఈయన నో చెప్పాడు. అంతకుముందు ఒక నయా ఆద్మీ అనే సినిమాలో కనిపించాడు ఆయన రామారావు గారు. మరి అందులో చేశారు కదా అని అడిగాడు ఆయన. అడిగితే లేదు, అది వాళ్ళది, ఏవిఎం వాళ్ళది, కాబట్టి ఇక్కడే షూట్ అయినది మెడ్రాస్లోనే. సో ఆ సినిమాలో అలా చేశాను అంతే తప్ప బాంబే వచ్చి సినిమా చేయటం అనేది అప్పుడు ఆయన ఉన్న బిజీలో కుదిరే పని కాదు. అందుకని తిరస్కరించాడు. ఆయన కోసం అప్రోచ్ అయ్యారు వాళ్ళు. అంటే పురాణ పాత్రలకి ఆ గుర్తింపు తీసుకొచ్చాడు ఆయన. ఆయన విగ్రహం సరిపోతుంది దానికి. ఆయన విగ్రహము, పర్టికులర్గా ఆయన ఫేసు, ఫేషియల్ ఎక్స్ప్రెషను, డైలాగ్ డెలివరీ, ఇవన్నీ కూడా ఒక రకంగా పురాణ పురుషుడు అనేటువంటి ఒక ఇమేజ్కి ఆయన సెట్ అవుతాడు. ఆయనకి పెద్దగా నమ్మకం లేని రాముడి పాత్రను కూడా అద్భుతంగా చేశాడు ఆయన. కృష్ణుడి పాత్రనే అద్భుతంగా చేశాడు. ఇలా ఒక చరిత్ర ఉంది ఆయనకి. అలాగే ఆయనే కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నిర్వహించినటువంటి అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. దానవేర సూరకర్ణ, సీతారామ కళ్యాణం లాంటి విజయాలు ఉన్నాయి ఆయన అకౌంట్లో. అందుకని ఆ గుర్తింపు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఆ గుర్తింపు సంపాదించాలి. కమలాకర్ కామేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, కేవీ రెడ్డి గారు, వీళ్ళు అంటే మాయాబజార్ సినిమా కేవీ రెడ్డి గారు తీశారు. ఆ రేంజ్ ఇమేజ్ని, ఆ రేంజ్ నమ్మకాన్ని సాధించాలి అనేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గోల్. అంటే పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతపు ప్రేక్షకుడు కరెక్ట్ అయ్యేటువంటి కథ కావాలి. దానికోసం ఆయన జానపదాన్ని ఎంచుకున్నాడు రాజమౌళి. ఈయన పురాణాన్ని ఎంచుకున్నాడు.
ఈ కార్తికేయుడి కథతో ఆయన తమిళ మార్కెట్ని, హిందీ మార్కెట్ని, మలయాళం మార్కెట్ని, పెంచుకునే ప్రయత్నం చేసుకుంటారు. ఇవన్నిటినీ పట్టుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్తో సినిమా లేదు, ఎన్టీఆర్తో చేయాలనుకున్న అదే పరిస్థితి. కాబట్టి అల్లు అర్జున్తో చేయాలంటే ఖచ్చితంగా ఈ మార్కెట్లన్నిటినీ పట్టుకోగలిగితేనే ఆ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది. అందుకని ఈ పెరిగిన బడ్జెట్ రీత్యా ఒక ప్రొడక్షన్ హౌస్ కాదు, 2 కలిసి సినిమా తీయాలి అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ అనే బ్యానరు నెమ్మదిగా పెద్ద సినిమాలు తగ్గించేసి చిన్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు వాళ్ళు. గతంలో చిరంజీవితో మాత్రమే సినిమాలు చేసినటువంటి ఆ బ్యానరు అల్లు అర్జున్తో 2 సినిమాలు 3 సినిమాల కంటే చేయలే. ఇప్పుడు అల్లు అర్జున్తో మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత, అంటే సరైనోడు తర్వాత చేస్తున్న సినిమా ఇది అవుతుంది. తర్వాత బోయపాటితో ఒక ప్రాజెక్ట్ ఉందని అంటున్నారు. అది ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు, ఉండొచ్చు అంటున్నారు. దాంతోపాటు ఆయనకి ఇంకో కళ ఉంది, నందమూరి బాలకృష్ణ గారితోనూ చిరంజీవితోనూ కూడా చేయాలని, అరవింద్ గారికి. ఆ కళలు కూడా నెరవేరాలని కోరుకుందాం.